నిన్నటి వీడియోలో చూసుకుంటే నేను మీకు ఏపీ ఎంసెట్ లో 40 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవడానికి సిలబస్ అయితే చెప్తానని చెప్పాను. సో ఇదైతే ఆ వీడియో అన్నమాట. ఫస్ట్ మీకు మ్యాథ్స్ సిలబస్ అయితే చెప్తున్నాను. ఇదైతే 20 మార్క్స్ వెయిటేజ్. సో ఆ చాప్టర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి 6 to 8 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మీరు ఎటువంటి వీడియో చూసినా ఈ చాప్టర్ అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా అయితే అడగడం జరుగుతుంది. సో ఈ చాప్టర్ ని ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దండి. మీకు ఎంసెట్ లో ఫస్ట్ క్వశ్చన్ కూడా ఈ చాప్టర్ నుంచి వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ చాప్టర్ అంతా స్కిప్ చేయొద్దండి. నెక్స్ట్ దాన్ని చూసుకున్నట్టయితే స్ట్రైట్ లైన్స్, ఈ చాప్టర్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇది కూడా హైలీ వెయిటేజ్ చాప్టర్ అనమాట. నెక్స్ట్ 3D జామెట్రీ నుంచి 3 or 4 క్వశ్చన్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 3 or 4 క్వశ్చన్స్, బైనామియల్ థియరం నుంచి 2 or 3 క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్ నుంచి 2 or 3 క్వశ్చన్స్, సెట్స్ అండ్ రిలేషన్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఈ చాప్టర్స్ అన్ని ఫాలో అవుతే మీకు ఈజీగా 20 to 23 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఎంసెట్ లో స్కోర్ బెటర్ చదవడానికి ఈజీగా ఉన్న చాప్టర్స్ అయితే ఇవే. ఈ చాప్టర్స్ ఎక్కడైనా బుక్ లో అయితే రాసి పెట్టుకోండి. సో ఫిజిక్స్ చూసుకుంటే ఇక్కడ మీకు 6 చాప్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 6 చాప్టర్స్ నుంచి అయితే మీకు ఈజీగా 10 to 13 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఆ 6 చాప్టర్స్ అయితే చూద్దాం. ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కైనమెటిక్స్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్స్ లో బేసిక్ ప్రాబ్లమ్స్ వచ్చేసి 2 or 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ నుంచి 2 or 3 క్వశ్చన్స్. నెక్స్ట్ గ్రావిటేషన్ నుంచి 2 or 3 క్వశ్చన్స్. ఇవైతే చాలా ఈజీగా అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఆసిలేషన్స్ నుంచి బేసిక్ ఫార్ములాస్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ వస్తే అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదైతే ఫిజిక్స్ సిలబస్, ఇక్కడ నోట్స్ అయితే రాసుకోండి. సో ఇదైతే కెమిస్ట్రీ సిలబస్, ఇక్కడ 6 చాప్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 6 చాప్టర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా అయితే అడగడం జరుగుతుంది. సో ఆ 6 చాప్టర్స్ చూసేద్దాం. అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. పీరియాడిక్ టేబుల్ అండ్ పీరియాడిసిటీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పాలిమర్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లాస్ట్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ 6 చాప్టర్స్ నేర్చుకుంటే మీకు ఈజీగా 10 మార్క్స్ అయితే గెయిన్ చేయగలరు. సో మీకు మ్యాథ్స్ లో ఇచ్చిన 20 మార్క్స్ ప్లస్ ఫిజిక్స్ లో 10 మార్క్స్ ప్లస్ కెమిస్ట్రీలో 10 మార్క్స్, ఈజీగా అయితే 40 మార్క్స్. ఈ 40 మార్క్స్ ని మీరు 8 days లో అయితే ఈజీగా అయితే స్కోర్ చేయగలరు. సో టోటల్ మొత్తం 19 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఆ 19 చాప్టర్స్ ని 8 days లో వీలైనంత వరకు మాక్సిమం కవర్ చేయండి. ఈ 40 మార్క్స్ ప్లస్ చీట్ కోర్స్ లో వచ్చే 30 మార్క్స్, ఈజీగా 70 మార్క్స్. ఈ 70 మార్క్స్ ని వదలకూడదు. ఈ 70 మార్క్స్ తెచ్చుకుంటే మీకు బిలో 20 ర్యాంక్ అయితే ఈజీగా రావడం జరుగుతుంది. సో ఈ స్ట్రాటజీని అయితే ఇప్పటి నుంచి ఫాలో అయిపోండి, మీకు ఈజీగా 20K బిలో ర్యాంక్ వస్తుంది. చూసారు కదా, ఇదైతే ఈరోజు వీడియో. టోటల్ మీకు 19 చాప్టర్స్ అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ 19 చాప్టర్స్ నుంచి వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఈజీగా అయితే అడగడం జరుగుతుంది. సో ఎంసెట్ కి ఇంకా 8 days మాత్రమే టైం ఉంది. ఈ 8 days లో డైలీ మీకు 1 వీడియో అప్లోడ్ చేసి గైడ్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ లింక్ ఇస్తాను. ఆ లింక్ పై క్లిక్ చేసి నాకు పర్సనల్ గా అయితే మెసేజ్ చేయొచ్చు. నేను మీకు ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. సో ఇదైతే ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.